మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును. ప్రభువైన యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామంలో పెన్యుయల్ ప్రేయర్ మినిస్ట్రీస్ నిర్వహిస్తున్నటువంటి ఈ యువజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువతకు, యువత అని ఫీల్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా వందనాలు. రైట్, మీరు ఇలా దేవుని వాక్యాన్ని వినడానికి యువజనం అంతా రావడం చాలా సంతోషం. ఎందుకంటే దేవుని వాక్యం కరువు అయిపోతున్న రోజుల్లో బైబిల్ తెరిచి చదవలేని సోమరితనం పెంచుకున్న యువత బైబిల్ని కేవలం వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్ల్లోనూ ఎవరో పంపిస్తే చదువుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇలా వాక్య ధ్యానం కోసం ఆసక్తిగా కూర్చోవడం చాలా సంతోషం. మనిషి జీవితంలో యవ్వన దశ చాలా చాలా కీలకమైంది. అంటే అది బాగుంటే మనిషి అంతా బాగుంటాడు, అది పాడైతే జీవితం అంతా పాడైపోతుంది. కానీ తమాషా ఏమిటంటే దాన్నే పాడు చేసుకుని ఆ తర్వాత జీవితం బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనిషి. యవ్వనమంతా నాశనం చేసేసుకొని ఇష్టారాజ్యంగా చేసుకొని ఆ తర్వాత నా జీవితం చాలా బాగుపడాలి అని పాపం తంటాలు పడుతూ ఉంటాడు. చాలామంది యువజనానికి, యువతకు వాళ్ళ యవ్వనం విలువ తెలియదు. మీరు ధన్యులు. ఇలా బయట ప్రపంచంలో అనేకమైన సమాజాల్లో, అనేకమైన మతాల్లో, వర్గాల్లో యువత ఎప్పుడూ తమ యవ్వనం గురించి, తమ జీవితం గురించి ఇంత ఆలోచించేటువంటి అవకాశం దొరకదు. చెప్పేవాళ్ళు ఉండరు. వాళ్ళకి ఒకవేళ యువజన కార్యక్రమం ఏదైనా జరిగితే పిచ్చి డ్యాన్సులు, లేకపోతే ఒకరి మీద ఒకరు పిచ్చికారీ చేసుకోవడం, ఇలాంటి వగైరా వగైరా కార్యక్రమాలు ఉంటాయి తప్ప తాము ఎవరు, తమ జీవితం ఎంత విలువైంది, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, యవ్వనం బాగుంటే జీవితం అంతా, భవిత అంతా ఎలా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు కానీ, ఆలోచించే అవకాశం కానీ లేదు వాళ్ళకి. అంచేత మీరు చాలా ధన్యులు. నెగటివ్గా మాట్లాడితే వాళ్ళు చాలా ధన్యులు. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియక చెడిపోతారు. మీరు చెడిపోయారనుకోండి, మీరు తెలిసి చెడిపోతారు. అందుకని దేవుడి దగ్గర నుంచి మీకు మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? కనుక మీరు ఆలోచించాలన్నమాట. నేను విషయాన్ని ఇంకా పూర్తిగా మీతో చర్చించకముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. నేను క్లుప్తంగా మాట్లాడతాను మీకు కావాల్సిన విషయాల్ని, కానీ ఇంకా చాలా మిగిలిపోతాయి. ఎందుకంటే మీ తలకాయలో చాలా ఉంటాయి. మీ జీవితంలో ఇప్పటికే మీరు చాలా సమస్యలు తెచ్చుకొని ఉంటారు. చాలా భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. వీటన్నిటిని మీరు ఏం చేయాలంటే ధైర్యంగా లేచి ఒక సెంటెన్స్లో అడగగలిగితే మైక్ మీ దగ్గరికి వస్తుంది. రైట్? లేదా నాకు అంత ధైర్యం లేదు అని అనుకుంటే మీ పేరు, ఊరు ఏం రాయకుండా ఒక ఆకాశరామన్న ప్రశ్న,
ఏమండి మీరు రాసి ఆ ప్రశ్న వాక్యంలో డౌట్ అవ్వచ్చు, లేదా మీ జీవితంలో ఒక సమస్య కావచ్చు. రైట్, ఏదైనా రాయొచ్చు. మీ చదువు గురించి అనుమానం ఏమన్నా ఉందా, గైడెన్స్ ఏమన్నా కావాలా, రాయండి. మీ కెరియర్ గురించి ఏమైనా కావాలా, రాయండి. నేను ఇంటర్మీడియట్ తర్వాత ఏం తీసుకుంటే బాగుంటుంది, రాయొచ్చు. నేను 10th క్లాస్ తర్వాత ఏం తీసుకుంటే బాగుంటుంది, రాయొచ్చు. నాకు బీటెక్ అయిపోయింది పలానా బ్రాంచ్లో, నేను ఎటు వెళ్ళాలి, రాయొచ్చు. లేదు మీరు సరిగ్గా చదువుకోలేకపోతున్నారా, రాయొచ్చు. ఆ సమస్య కూడా రాయొచ్చు. లేదా ఇందులోనైనా పడిపోయారా, ఎల్ఓవి లాంటి దాంట్లో పేరు ఊరే ఉండదు కాబట్టి రాయొచ్చు. అర్థమైందా? ఏదైనా. లేక మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా శోధన మిమ్మల్ని వేధిస్తుందా, రాయొచ్చు. ఏదైనా సమస్యలో చిక్కుకుపోయారా, రాయొచ్చు. ఏదైనా క్లుప్తంగా ఓ పేరాగా రాయకుండా, రామలేఖలు రాయకుండా ఏం రాయాలి, కేవలం 1-2 లైన్లలో ప్రశ్న అంటే తెలుసు కదా మీకు. మీకు జనరల్గా పరీక్షల్లో జవాబులు రాయడం వచ్చు, మీకు ప్రశ్నలు వేయడం రాదు మీకు. అయితే మీరు ప్రశ్నలు, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత పరీక్ష సమయం పెంచారట, 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నాపత్రం చదువుకోవడానికి. మంచిగా పరీక్ష రాసేవాళ్ళ లక్షణం ఏమిటంటే ముందు ప్రశ్నాపత్రం అంతా చదువుకొని ఆ తర్వాత వచ్చిన ప్రశ్నలన్నీ టిక్ కొట్టుకొని అందులో బాగా వచ్చిన ప్రశ్నతో మొదలు పెట్టాలి. ఆ నెంబర్ వేసి అక్కడున్న ఆర్డర్లో రాయకూడదు. ఎందుకంటే టీచర్ గారు పేపర్ దిద్దేటప్పుడు ఫస్ట్ జవాబు ఉంటుంది కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. అలా నీకు బాగా వచ్చినాయి ముందు రాసేసి ఆ తర్వాత కొద్దిగా వచ్చినాయి రాసి సమయం మిగిలిపోద్ది కదా, అప్పుడు ఏమీ రాని గురించి ఏదో సుత్తి కొట్టచ్చు. అది పరీక్ష రాసే విధానం అన్నమాట. కనుక మీరు ఏదైనా అడగచ్చు. ఓకే, ఇక్కడ ఎవరైనా ధైర్య సాహసే లక్ష్మి, ధైర్య సాహసే లక్ష్మయ్య ఉంటే లేచి మైక్ తీసుకొని అడగచ్చు. అట్లా కాకుండా ధైర్య శూన్య లక్ష్మి ఉందనుకోండి, ధైర్యం అస్సలు లేదు, ఒక రాసి ఇచ్చేయచ్చు. ఓకేనా? రాస్తూ ఉండకండి, రాసి ఇచ్చేయండి అంతే. మీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు ఉదయం. ఎందుకంటే యువతకి అంత ప్రసంగాలు అంత నచ్చవు. ఫ్రెండ్లీగా మాట్లాడితేనే నచ్చుతుంది. చర్చ్లో ఒక సమస్య ఏంటంటే, మీ చర్చనే కాదు ఏ చర్చ్లోనైనా మీకు పెద్దలకి ఒక గ్యాప్ ఉంటుంది, వయో భేదం. ఆ గ్యాప్ వల్ల మీరు అన్నీ అడగలేరు అన్నమాట. కాబట్టి ఇక్కడే ఇలాంటి సమయంలోనే మీరు అడగడానికి అవకాశం అన్నమాట. అంచేత మీతో కూడా నేను ఫ్రెండ్లీగానే మాట్లాడతాను, కొన్ని సూచనలు సలహాలు ఇచ్చేసి దిగిపోతాను. ఆ తర్వాత మీరు అడిగేదాన్ని బట్టి నేను మాట్లాడతాను. అడగకపోతే తొందరగా సర్దుకొని వెళ్ళిపోతాను, అంతే. ఓకే, అవకాశం మీది. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నా మొదటి సలహా ఏమిటంటే, మీకు గూగుల్ గాడ్. ఏంటది? గూగుల్ గాడ్. గూగుల్ అంటే వెతకడం. ఈ రోజుల్లో గూగుల్ అంటే ఏంటి? వెతకడం. అంటే నేను రాత్రి మాట్లాడాను, ఆ టోన్లో ఇక్కడ మాట్లాడాను. యువత కదా, అంతా ఈ భాష వేరుగుంటుంది. పెద్దోళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నాకు మీరే ప్రాముఖ్యం. ఇక్కడ వాళ్ళని మెప్పించడానికి నేను రాలా, మీతో మాట్లాడడానికే వచ్చాను అనమాట. ఈ సమయం మీది, అందుకని నా భాష, నా స్టైల్ అంతా మారిపోతుంది ఇప్పుడు. సో మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? గూగుల్ గాడ్.
దేవుణ్ణి వెతకాలి. ఇది మనిషికి చాలా అవసరం. ఒకవేళ దేవుడే లేకపోతే, డార్వినే కరెక్ట్ అయితే, మనం కోతుల నుంచి వచ్చి ఉంటే, చూసారా, అంటే మన తాత ముత్తాతలు కోతులు అయ్యి ఉంటే, ఎలాగో మనం కోతులం అవుతాం అనుకోండి, అది వేరే విషయం. అది 4 కాళ్ళ కోతి, మనం 2 కాళ్ళ కోతులు. అప్పుడు కోతిని పూజించాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే మనము కోతులమే కాబట్టి. ఒకవేళ అదే నిజమైతే దేవుడు లేడు, డార్వినే నిజమైతే దేవుడు, అప్పుడు దేవుడిని వెతకాల్సిన పని లేదు. కానీ పొరపాటున దేవుడు ఉన్నాడు అనుకోండి, మీకు చాలా ప్రాబ్లం. నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, ఆస్తికుడికి నాస్తికుడికి, అంటే దేవుడిని నమ్మేవాడికి నమ్మనివాడికి ఏమిటి తేడా అంటే, ఆస్తికుడు ఎప్పుడు అడ్వాంటేజ్లో ఉంటాడు, దేవుడిని నమ్మేవాడు ఎప్పుడు అడ్వాంటేజ్లో ఉంటాడు. ఏమిటి వాడి అడ్వాంటేజీ? దేవుడిని బాగా నమ్మి మంచిగా జీవించి పోయాడు అనుకోండి, దేవుడు లేడనుకోండి, పెద్ద నష్టం ఏం లేదు. ఏముంది నష్టం? వాడు ఉండడు, పోయాక దేవుడు ఉండడు, వాడికి ఏం నష్టం లేదు. కానీ నాస్తికుడు ఉన్నాడే, దేవుడిని నమ్మడు, చూసారా, వాడికి డిసడ్వాంటేజ్ ఏంటంటే, వాడు దేవుడు లేడనుకోని ఇష్టరాజ్యంగా జీవిస్తాడు. తీరా చచ్చాక దేవుడు ఉన్నాడు అనుకోండి, చచ్చాడే వీడు మళ్ళీ. సో ఎప్పుడు కూడా దేవుడిని నమ్మినోడికి అడ్వాంటేజ్. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, ఎందుకు? నమ్మేసేయండి దేవుడిని. దేవుడు ఉంటే ఆయన లేకుండా మీ జీవితం మీకు అర్థం కాదు. ఎందుకంటే సృష్టించింది ఆయన కదా. అంచేత ఫస్ట్ పని ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. ఎందుకు యవ్వనంలో ఉన్నప్పుడే వెతకాలి దేవుణ్ణి? సొలొమోను చెప్పాడు, నువ్వు ఇంకా యవ్వనుడిగా ఉన్నప్పుడే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు? ఎందుకంటే భావి జీవితం బాగుపడుతుంది. ముసలాడయ్యాక, ముసలిదాని అయ్యాక నువ్వు చెక్క భజన చేసుకోవడానికి వచ్చావు అనుకో దేవుడి దగ్గరికి, నీకు చెక్క భజనే, ఇంకేం ఉండదు. చెక్క భజన అంటే తెలుసా మీకు? 2 చెక్కలు తీసుకొని చేస్తారు దైవ సన్నిధిలో, అదన్నమాట. అందుకని ఇప్పుడే దేవుణ్ణి వెతకాలి. వెతికితే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మీరేంటో మీకు అర్థమవుతారు, మీ భవిష్యత్తు ఏంటో మీకు అర్థమవుతుంది, ప్రపంచం ఏంటో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్నిటికీ ఆయన కర్త కదా. ఒకసారి మనం వాక్యంలోకి చూద్దాం. తెలుగు బైబిల్ చదవడం వచ్చా? చదువుతారా? రైట్. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12-13 వచనాలు. మీరు నాకు మొర్ర పెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచూ వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, వెదకని ఎడల, పూర్ణ మనసుతో, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల. అంతేనా? ముందు చదువు. ఇప్పుడు వెదకని ఎడల, వెదకకుండా విచారణ చేయండి అని అంటున్నాడు ఆయన కదా. అప్పుడు నేను మీకు దొరుకుతాను. వెతకండి కానీ విచారణ చేయండి అలా అంటున్నాడా? లేదు, నన్ను వెతకాలి. ఎంక్వైరీ, విచారణ అంటే మీరు అప్పుడప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఏ ట్రైన్ ఎప్పుడు పోతుంది అడుగుతారు కదా మీరు. దట్స్ ఇట్ అన్నమాట. సో ఈ ప్రపంచంలో మొట్టమొదట ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సింది ఏంటి? హూ ఈజ్ గాడ్. కానీ మీరు ప్రపంచంలో చూస్తే పరిస్థితి అలా లేదు. ఇంకో వాక్యం చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయం
11, 12 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవడూ లేడు. ఈ రెండిట్లో ఏ బ్యాచ్లో ఉన్నారు మీరు? రోమా బ్యాచ్లోనా, ఇర్మియా బ్యాచ్లోనా? నేటి యువత, ఈవెన్ క్రైస్తవ యువత ఎలా అనుకుంటున్నారంటే, చర్చికి వెళ్ళి కాసేపు ఊగి వచ్చేస్తే మేము బిలీవర్స్ అనుకుంటున్నారు. చాలా తప్పది. మీలాంటి వాళ్ళతో సాతానికి చాలా ఈజీ. మీరు ఇక్కడ ఊగుతారు, బయటికి వెళ్తారు, అక్కడ వాడు ఊపేస్తాడు, పడిపోతారు. ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ మ్యూజిక్ బాగుంటుంది కాదంటారా? ఇక్కడికంటే అక్కడ పాటలు బాగుంటాయి. ఇక్కడ ఒట్లి మ్యూజికే ఉంటుంది, అక్కడ స్క్రీన్ కూడా ఉంటుంది. అందుకని క్రైస్తవం అంటే, భక్తి అంటే భజన కాదు. భక్తిలో ఒక భాగం భజన. భక్తి వల్ల భజన. భజన ఈజ్ ఈక్వల్ టు భక్తి కాదు. చాలామంది యువత ఈరోజు ఏమనుకుంటున్నారు? భజనే భక్తి అనుకుంటున్నారు. భజన భక్తి కాదు. మీ భక్తి అంతా ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? ఇక్కడ ఆరాధనలో కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు చూసారా, కాలువగట్టు దాటేసి. అప్పుడు అసలు మీ భక్తి పరీక్ష మొదలవుతుంది అన్నమాట. సోమవారం నుంచి శనివారం దాకా మీరు లోకంలో ఉంటారు. అక్కడ ఉంటారే మీరు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, అప్పుడు మీరు గూగుల్ తల్లిని ఏమేమి అడుగుతారు? గూగుల్లో ఎతుకుతుంటారు కదా మీరు. మీరు అవన్నీ గూగుల్ చేయకుండా మీరేం చేయాలి? గూగుల్ గాడ్. ఫ్రమ్ మండే టు సాటర్డే యూ హ్యావ్ టు గూగుల్ గాడ్. దేవుడు ఏమంటున్నాడు ఇర్మియా ద్వారా? నేను ఎవరికి దొరుకుతాను? నన్ను వెతికేవాడికే దొరుకుతాను. నన్ను వెతికేవాడికే దొరుకుతాను. దేవుణ్ణి ఎవడైతే లక్ష్య పెడతాడో వాడినే దేవుడు కూడా లక్ష్య పెడతాడు. సపోజ్ ఈ మీటింగ్కి మీరు స్పీకర్గా వచ్చారనుకోండి, మీరు వచ్చి ఆ వెనక నిలబడినా ఎవరు మిమ్మల్ని పిలవలేదనుకోండి, ఎవరు మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టలేదనుకోండి, ఎవరు మీకు కుర్చీ ఇవ్వలేదనుకోండి, మీరేం చేస్తారు? ఒక అరగంట తర్వాత స్పీకర్ గారిని పిలిచేటప్పుడు స్పీకర్ గారు ఉండరు. మీరు ఒక పెళ్ళికి వెళ్ళారనుకోండి, లేకపోతే ఒక పార్టీకి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, మీరేం చేస్తారు? పెద్దగా అరిచి ఇక్కడ 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 ఎవరు అంటారా? అంటారు. చల్లగా జారుకొని వెళ్ళిపోతారు. మీరు ఎవరికైనా ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని లైన్లో పెట్టి వాళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? ఫోన్ పెట్టేస్తారు. ఎందుకంటారు? మీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. మీకు అమ్మా నాన్న కానీ స్కూల్లో కానీ సిలబస్లో ఏమి ఉండదు ఇది. ఫోన్ చేసినప్పుడు అవతల వాళ్ళు మీతో సరిగా మాట్లాడకపోతే ఫోన్ పెట్టేయాలి అని ఏమైనా ఉంటుందా? చెప్పరు ఎవరు. మీ ఆత్మగౌరవం చెప్తుంది మీకు పెట్టేరా ఫోను అని. నీకే అంత ఆత్మగౌరవం ఉంటే పనికి మళ్ళీ వాళ్ళు మనకి, ఆ పరమ తండ్రికి, ఆ పరమ దేవుడికి, ఆ మహాపరిశుద్ధుడికి ఎంత గౌరవం ఉండాలి. అందుకని అందరికీ ఆయన దొరకడు. ఆయన్ని దొరకబుచ్చుకున్నవాడు ధన్యుడు. ఎవరికి దొరుకుతాడు ఆయన? వెతికిన వారికి. ఎందుకు వెతకాలి ఆయన్ని? ఆయనే జీవానికి మూలం, ఆయనే జీవితానికి కర్త. భవిష్యత్తు ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఒకవేళ చిలక శాస్త్రం కరెక్ట్ అయినా
చిలక భవిష్యత్తు ఏంటో చెప్తుంది కానీ మార్చలేదు కదా, చెప్తుంది అంతే, మార్చగలదా? నీకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పింది అనుకోండి చిలక, నువ్వు ఎంత తప్పించుకున్నా ఒకవేళ చిలక కరెక్ట్గా చెప్తే యాక్సిడెంట్ అవుతుంది అంతే. ఈయన అలా కాదు, నీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పగలడు, నిన్ను తప్పించనివ్వగలడు. దావీదు అంటాడు, నా గురించి నీకు ఎంత తెలుసు అంటే, నా గురించి నీకు ఎంత తెలుసో అది నేను తెలుసుకున్నప్పుడు నా బుర్ర పేలిపోతుంది అంటాడు. అంటే మీ భాషలో చెప్తున్నాను నేను, ఎందుకంటే మీకు ఆ భాష అర్థం కాదు కదా, బైబిల్ మీరు చదువుతారు కానీ మీకు అర్థం కాదు. అది కదా యువత స్పెషాలిటీ. ఎందుకంటే యువతరం కోసం బైబిల్ రాలా, ఇంకా మీ భాషలో బైబిల్ ఇంకా ట్రాన్స్లేషన్ చేయలే, చేస్తే బాగుండును. నా గురించి నీకు ఎంత తెలుసు అంటే, నా గురించి నీకు ఎంత తెలుసో అది నేను తెలుసుకుంటే నా బుర్ర పేలిపోతుంది అంటాడు 139వ దావీదు కీర్తనలో. నేను కూర్చుంటే నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నా నాలుకకు మాట రాకమునిపే అది నీకు తెలుసు. నీకు నా గురించి ఎంత తెలుసు అంటే, నా వెనుకను నా ముందును నువ్వు ఉన్నావు, ఆవరించి ఉన్నావు, నా తల మీద నీ చేయి ఉంచి ఉన్నావు. ఆ మాటకు అర్థం తెలుసా? నీకు నా గతం తెలుసు, నా వెనుక, నీకు నా భవిష్యత్తు తెలుసు, నీకు నా ప్రస్తుతం కూడా తెలుసు. నాకు కొన్ని చీకటిగా ఉంటాయి, నాకు కనపడవు కొన్ని, కానీ నీకు చీకటి కూడా ఎలా ఉంటుంది? రాత్రి కూడా పగల్లాగే ఉంటుంది. దట్స్ గాడ్. అందుకే ఆయన దేవుడు అన్నారు, మనల్ని మనిషి అన్నారు. అందుకే మనకు ఆయన కావాలి. అప్పుడప్పుడు పరీక్షలప్పుడు బాగా భక్తి శ్రద్ధలతో ముసుగేసుకొని ప్రార్థన చేయడం, మళ్ళీ పరీక్షలు రాసిన తర్వాత మర్చిపోవడం, మళ్ళీ రిజల్ట్ టైంలో, అది కాదు భక్తి. లేకపోతే ఏదైనా మీ జీవితంలోకి ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, కష్టం వచ్చి పడ్డప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అప్పుడు గబగబా ఆయన దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళి మళ్ళీ సమస్య తీరంగానే, ఎందుకంటే మనం దేవుడిని ఆపద మొక్కుల వాడిగా చేసేసాం కదా. మన దేవుడు ఆపద మొక్కుల వాడు కాదు. ఆపదలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆ మంచితనం ఆయనకు ఉంది. ఆపత్కాలం ముందు ఆయనకు మొరపెడతాం, కానీ ఆపత్కాలం ముందు మాత్రమే ఆయన్ని మీరు ఆశ్రయించారనుకోండి, మీరు మంచి క్రైస్తవులు కాదు, మీరు నకిలీ క్రైస్తవులు, అంతే కదా. మీ క్లోజ్ ఫ్రెండ్ని మీకు అవసరం వచ్చినప్పుడే పలకరిస్తున్నారు అనుకోండి, ఏ ఫ్రెండ్ అవుతాడు? క్లోజ్ ఫ్రెండ్ అవుతాడా? క్యాజువల్ ఫ్రెండ్ అవుతాడు. యేసు ప్రభు మీకు క్లోజ్ ఫ్రెండా, క్యాజువల్ ఫ్రెండా? అది లెక్క. రోజు ఆయన ముఖాన్ని చూడాలనే వెతుకులాట మీకుంటుందా? ఎంతమంది మార్మన్స్ పొంది బాప్తిస్మం తీసుకున్నారు? బై ద వే చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తాలి, నేను లెక్కెట్టుకోవాలి కదా. ఓకే, చాలామంది ఉన్నారు విశ్వాసులు. ఓకే, నైస్. ఒక 60%, 70% ఉన్నారు, మిగిలిన 30% ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు. సరే, మారు మనసు పొందాను, బాప్తిస్మం ఇంకా తీసుకోలేదు, చేతులు ఎత్తండి. అంటే ఇందాక ఎత్తిన వాళ్ళు ఎత్తకండి. 1, 2, 3, 4, 5. ఓకే, రైట్. మీ మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది, ఏమిటంటే బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి బాగుందామని. ఇప్పుడే పెద్ద బాగుండక్కర్లేదు, అలాంటి అభిప్రాయాలు ఉండుంటారు మీరు కొంతమంది. మారు మనసు పొందిన దగ్గర నుంచి యేసుప్రభు మీవాడు, మీరు ఆయనవాడు. బాప్తిస్మం ఎవరిని శుద్ధీకరించదు, ప్రభు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. అది లోపల జరుగుతుంది కాబట్టి, బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి బయట నీటి బాప్తిస్మం తీసుకుంటున్నాం అంతే. మ్యారేజ్ అయితే ఉంగరం పెట్టుకుంటారే, అలాంటిది అనమాట. ఇది పోతే మావాడు నన్ను ఇంటికి రాలేని లేదనుకోండి, ఇంకా నా పెళ్ళికి అర్థం లేదు.
ఇది పోయినా ఆవిడే నేనే. బాప్తిసం ఎలాంటిదన్నమాట. ఇది తీసేయంగానే ఆవిడ మీద ప్రేమ పోదు. 2-3 ఉంగరాలు ఎక్కువ పెట్టుకుంటే ప్రేమ పెరిగిపోదు. అర్థమైందా? ఈ మధ్య కొంతమంది మళ్ళీ బాప్తిసం తీసుకుంటున్నారు తెలియక. సో చాలామంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి విశ్వాసులను అడుగుతున్నాను నేను, మీరు ఉదయాన్నే లేవగానే ఆయన ముఖాన్ని వెతుకుతారా, లేకపోతే నిద్రలో సెల్ ఫోన్ వెతుకుతారా? అక్కడే తెలిసిపోతుంది మీరెవరో. ఇఫ్ యూ గూగుల్ యువర్ మొబైల్, యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. ద మూమెంట్ యూ గెట్ అప్, యూ వేకప్, నీకు మెలకు రాగానే ఇంకా బెడ్ మీద నుంచి లేచి కూడా ఉండవు. ఏం చేయాలి మీరు? యూ నీడ్ టు గూగుల్ గాడ్. అప్పుడే ఆయనకి మీరు గౌరవం ఇచ్చినట్టు, అప్పుడే ఆయనకి మీరు లక్ష్య పెట్టినట్టు. A.W. టోజర్ అనే భక్తుడు అంటాడు, గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్. గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్. ఎవరైతే తనని లక్ష్య పెడతారో, ఎవరైతే తన పైన గురి పెట్టుకుంటారో, అటెన్షన్ పే చేస్తారో, వాళ్ళతోటే మాట్లాడతాడంట దేవుడు. అందరితో మాట్లాడు. మీలాగే మీకు ఇంతుంటే ఆత్మగౌరవం, ఆయనకి ఇంత ఉంటుంది. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. మీకు ఒక మోడల్ని పరిచయం చేస్తాను. మోడల్ అంటే ఇప్పుడు మనకి అప్పుడప్పుడు టీవీల్లో కనపడుతూ ఉంటారు కదా మోడల్స్. ఎందుకన్నారు వాళ్ళని మోడల్ అని? ఎందుకన్నారు? బట్టలు ఎలా వేసుకోకూడదో చూపిస్తారు వాళ్ళు మనకి. మోడల్ అన్నమాట. మోడల్ 2 రకాలు ఉంటారు. ఇలా ఉండకూడదు అనే మోడల్స్ ఉంటారు, నెగటివ్ మోడల్స్. ఇలా ఉండాలి అని చూపించే మోడల్స్ కూడా ఉంటారు, పాజిటివ్ మోడల్స్. మీకు ఒక పాజిటివ్ మోడల్ చూపిస్తాను బైబిల్లో. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-10 వచనాలు. ఫిలిప్పీ 3:7-10 చదువుతారమ్మా తెలుగులో? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుబడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవమేనా? అంతేనా? ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆగుదాం. ఏంటి ఈయన గోల్? ఏం గూగుల్ చేస్తున్నాడు ఈయన? పౌల్ అనేటువంటి ఈ మనిషి, ఈయన ఎవ్రీడే గూగుల్ చేస్తాడండి ఈయన. అప్పుడు గూగుల్ తల్లి లేదు, బట్ హీ గూగుల్స్ ఎవ్రీడే. వాట్ డస్ హీ గూగుల్? ఏం వెతుకుతాడు ఆయన? క్రీస్తుని ఇంకా ఎరగాలని. క్రీస్తుని దమస్కు మార్గంలో చూశాడా? చూశాడు. ఈ పత్రిక రాసే నాటికి క్రీస్తుతో ఎంతో దూరం నడిచాడు.
ఎంతో సన్నిహితంగా నడిచాడు. అరేబియా అరణ్యంలో 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపాడు. వ్యక్తిగతంగా, ఏకాంతంగా చాలేదు. దాదాపు ముసలివాడు అయిన తర్వాత రాస్తున్నాడు. ఇక కొన్ని రోజుల్లో హతసాక్షి అవుతాడన్నంగా రాస్తున్నాడు ఈ పత్రిక. సీనియర్ అయిపోయాడు బాగా. ఇంకా అంటున్నాడు, రోజు ఆయన పని ఏంటంట, ఎలాగైనా సరే కింద మీద పడైనా సరే క్రీస్తుని నేను తెలుసుకోవాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని అనుభవించాలి, క్రీస్తుని అనుభవించాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని అనుభవించాలి. అలా అనుభవించడానికి నాకేదైనా చాలా చాలా మంచి 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 విషయాలు ఏదన్నా వస్తే వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటాను. ఇంకా ఏమంటున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకుంటాడు. సపోజ్ క్రీస్తుని ఎరిగే నిమిత్తంలో సెల్ ఫోన్ అడ్డం వచ్చిందనుకోండి, దీన్ని ఏం చేయాలి, పెంటలో పడేయాలి. అదన్నమాట. అంతగా గూగుల్ చేయాలి దేవుణ్ణి. క్రీస్తుని ఎరిగేటువంటి విషయంలో, క్రీస్తుకు దగ్గర అయ్యేటువంటి విషయంలో ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అడ్డం వచ్చారనుకోండి, ఏం చేయాలి, నష్టముగా ఎంచుకోవాలి. అంతే. ఏంటి ఈ మధ్య నువ్వు నాకు ఫోన్ చేయట్లేదు, నాకు వేరే ఫ్రెండ్ దొరికాడులే. నేను కాకుండా ఎవరా ఫ్రెండ్, ఆయనతో కొంచెం చాటింగ్ ఎక్కువైంది నాకు, నేను కాకుండా ఎవరితో చాటింగ్ చేస్తున్నావు. పాప మనోడు గాబరా పడిపోతాడు. చెప్పండి ఆయనకి, జీసస్ ఈజ్ మై ఫ్రెండ్, మై క్లోజెస్ట్ ఫ్రెండ్. అప్పుడే ఆయన మీకు దొరుకుతాడు. విశ్వాసి, క్రీస్తు శిష్యుడు శిష్యురాలు, క్రీస్తుని అలా చూస్తూ బ్రతికేయాలి. అవునా కాదా? యేసు వైపు చూచుచూ ఓపికతో పందెంలో పరిగెట్టాలి, పోరాడాలి. దాట్స్ ఇట్. ఎప్పుడైతే మీరు ఆయన్ని వెతుకుతారో అలాగా ఆయన దొరుకుతాడు. వెతకాలంటే మీరు ఏం చేయాలి? పౌలు అనే ఈ మోడల్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది, అన్నిటినీ పక్కకు నెట్టేశాడు. క్రీస్తును వెతికే విషయంకి, క్రీస్తుతో గడపడానికి, క్రీస్తును తెలుసుకోవడానికి, క్రీస్తుతో అనుభవం పంచుకోవడానికి మిగిలిన వాటన్నిటినీ చివరికి దోసేశాడు. మనం ఏం చేస్తాం? అన్నీ అయిన తర్వాత అయ్యా అంట. మనం ఇక్కడ పాడే పాటలు, బయట మనం జీవించే జీవితం భలే తమాషాగా ఉంటాయి అన్నమాట. నువ్వు ఉంటే చాలు వేసే అంటాం కదా ఇక్కడ మనం. నిజంగా బయటికి వెళ్ళి అలా ఉంటామా? నువ్వు వింటే చాలు అన్నట్టు ఉంటామా? ఉండవు. అబద్ధాలు కదా, అబద్ధమా కదా? మనం ఇక్కడ ఏమంటాం, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే అంటాం. బయటికి వెళ్ళి ఒక అందం కనపడంగానే మళ్ళీ ఆరాధన నీకే అంటాం. కాదంటారా? లేకపోతే అంతమంది ఎందుకుంటారు వాళ్ళకి? వాళ్ళు వీళ్ళకి ఏం వరకు పెట్టారని. కనీసం వీళ్ళు కనపడితే వీళ్ళ ముఖం కూడా వాళ్ళు చూడరు. వీళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నారో స్టార్స్ని, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గేటు తీర్చుకొని లోపలికి వెళ్ళమని చూద్దాం. కానీ ఈయన ఏమంటున్నాడు? ఈయన నీ గేటు బయట నిలబడి తలుపు కొడుతున్నాడు. తలుపు తెరువు, నేను వస్తాను అంటున్నాడు. ఎవరిని ఆరాధిస్తే లాభం, ఎవరిని వెతికితే లాభం, ఎవరు వెంటబడితే లాభం. సినిమా యాక్టర్ వెంటబడితే ఏమవుతావు? మహా అయితే సినిమా యాక్టర్ అవుతావు, అంతేగా. దేవుడు వెంటబడితే ఏమవుతావు? మహా అయితే దేవుడిలాగా మారుతావు. అందుకే పోయేదేముంది డ్యూడ్, గూగుల్ గాడ్. మహా అయితే ఏమవుతావు? దేవుళ్ళ మారుతావు.
మంచిదేగా. ఏమంటారు? నేను చెప్పేదాంట్లో ఏమైనా లాజిక్ అర్థం ఉందా అసలు? సో గూగుల్ గాడ్. మీరు యేసుప్రభులాగా మారాలంటే ఒకటే మార్గం, ఆయన్ని వెతుకుతూ ఉండాలి. ఆయన మీకు దొరకాలి, ఆయనతో మీరు గడపాలి, ఆయన్ని మీరు ఎరగాలి. రాత్రి కూడా చెప్పాను నేను, ఎంత ఎరిగితే అంత ఆయనలా మారుతారు. మన దేవుడి దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కేవలం దేవుళ్ళ ఉండడు, ఆయన స్నేహితుళ్ళ ఉంటాడు. బయట దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నువ్వు తపస్సు చేసి 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 చివరికి నీ చుట్టూ పుట్టలు పెరిగిపోయి, జడలు పెరిగిపోయి, గడ్డాలు పెరిగిపోయి, అప్పుడు కూడా ఆయన రాడు. పక్కన భార్య చెప్పుద్ది, నీ భక్తుడు అంతగా ప్రార్థన చేస్తున్నాడు, కాస్త నీ భక్తుడిని చూడరాదు, ఆకుదేవి నా లీలలు చూడు అంటాడు ఆయన. ఆయన రాడు. వీడికి కసొచ్చి ఇంకా ఇంకా తపస్సు చేస్తుంటే చివరికి ముల్లోకాలు కదిలిపోతాయి, అప్పుడు కూడా రాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి, అయ్యా పోవయ్యా బాబు, చచ్చిపోతున్నావురా నాయనా, నువ్వు అక్కడికి ఎవడో మా ప్రాణాలు తీస్తున్నాడు. నేను రాసిన కథ కాదు ఇది, వాళ్ళు రాసుకున్న కథే. అప్పుడు వస్తాడు ఆయన. భక్తా నీ భక్తికి మెచ్చి తిని. ఎందుకని దేవుడు వరం ఇస్తే దేవుడు నెత్తినే చేయబెట్టాలనుకున్నాడు వాడు బాగా కసి మీద ఉన్నాడు వాడు. ఎప్పుడు వచ్చేది నువ్వు, నేను ఎప్పుడు పిలిచాను నేను, అందుకని టెస్టింగ్ మొదలుపెట్టాడు. కానీ ఈయన అలా కాదు. ఈయన ఆల్రెడీ నీ కోసం సిలువ మీద తపస్సు చేసేసాడు, నీ గుండె బయట నిలబడి తడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, వెతకండి నేను మీకు దొరుకుతాను. మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఎంక్వైరీ చేస్తే, వెతికితే, విచారణ చేస్తే నేను మీకు దొరుకుతాను. మీకు దొరికాడా దేవుడు, మీ అంత ధన్యులు లేరు, మీ అంత ధన్యులు లేరు. సో దట్స్ మై ఫస్ట్ జీ. సెకండ్ జీ, గేజ్ యువర్ సెల్ఫ్. గేజ్ అంటే బేరీజ్ వేయడం, లెక్క వేసుకోవడం, అంచనా వేసుకోవడం. మీరు అప్పుడప్పుడు ఫిజిక్స్లో వాడతారు గేజ్ అని. మీరు అప్పుడప్పుడు ఈ వైర్ ఎంత గేజ్ అని అంటారు అనమాట. పట్టి చూస్తే తెలుస్తుంది అనమాట. కొన్నిసార్లు బీరువాలు చేసేటప్పుడు ఎంత మందము, గేజ్ ఎంత అని అడుగుతారు మీరు. గేజ్ యువర్ సెల్ఫ్. ఈరోజు యువతకు ఒక సమస్య ఏంటంటే, వాళ్ళకి ప్రపంచం అంతా తెలుసు, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నెక్స్ట్ పలానా స్టారు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు తెలుసు, ఏ స్టారు విడాకులైపోయింది తెలుసు. ఎటొచ్చి మీకు తెలియదు ఏంటి, మీ గురించి. పొరపాటున పక్కింట్లో ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆమె గురించి మొత్తం బయోడేటా వచ్చేస్తుంది. నీ గురించే. అమ్మాయి బయోడేటా చెప్పమంటే గడగడగడ చెప్పేస్తావు. నీకు తెల్లకైతే ఇచ్చి పెన్ ఇచ్చి నీ బయోడేటా రాయరా అంటే, గడగడగడ 10 నిమిషాలు నీ బయోడేటా చెప్పురా అంటే, ఎప్పుడో ర్యాగింగ్ అప్పుడు చెప్పాను ఎస్డి, గుర్తులేదు సార్. దేవుణ్ణి తెలుసుకున్నాక మీరు చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన పని ఏంటంటే, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యువత చేయాల్సింది ఏంటంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. మీకున్న రోగం ఏంటంటే పక్కనోడిని తెలుసుకోవడం. చూడండి, మనకు ఒక ప్రోగ్రాం వస్తుంది టీవీలో, బిగ్ లాస్, అదే బిగ్ బాస్ అమ్మా.
దాని ముందు కూర్చుంటారు కదా కొన్ని గంటలు. ఏం తెలుస్తుంది మీకు? ఏం తెలుస్తుంది బిగ్ బాస్ అంటే? బిగ్ బాస్ అంటే ఏం లేదు, మన వీధుల్లో ఆడవాళ్ళు పంపు దగ్గర కొట్టుకుంటారే, దానికి మోడర్న్ వర్షన్ అన్నమాట. అంతే. అవునంటారా కాదంటారా? అంతే. వాళ్ళు ఒక ఇంట్లో ఎలా ఉంటే మీకెందుకు? మీ పక్కింట్లోకి తొంగి చూడండి ఎలా ఉన్నారో, అప్పుడు మీకు బిగ్ లాస్ తెలుస్తుంది. ఎవరో అపరిచితులను తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి వాళ్ళ ఇంట్లో ఎలా బ్రతుకుతున్నారో మీకెందుకు? వాళ్ళు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళారో మీకెందుకు? అవసరమా? చెత్తాతి చెత్త కాన్సెప్ట్ ఇది. ఆ కాన్సెప్ట్కి మళ్ళీ యాప్లు, ఓటింగులు, గెలిచినోడితో ఇంటర్వ్యూ, ఓడిపోయినోడితో ఇంటర్వ్యూ. గెలిచినోడి కంటే ఓడిపోయినోడికి ఎక్కువ డబ్బులు వచ్చినాయా? మళ్ళీ వైరలు. అవసరమా? ఎంత పోతుంది మీ జీవితం, ఎంత నష్టమైపోతుంది ఇలాంటి వాళ్ళందరి వల్ల. ఆలోచించండి ఒకసారి. అందుకే నేను దాన్ని బిగ్ బాస్ అన్ను, బిగ్ లాస్. అది తుచ్చమైనటువంటి కొట్లాట్లు, మాటలు, ఎవడి మీదే వాడికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. మళ్ళీ చివరిలో క్షమాపణలు అడుగుతారు. కొన్నిసార్లు కొట్టుకోవడం కూడా నాటనే. గుర్తుపెట్టుకోండి, మీకు టీవీలో వచ్చే రియాలిటీ షోస్ అంతా అన్రియల్ ఏది ఉండదు. రియాలిటీ షోలో ఎవడైనా ఏడ్చాడంటే అది ఏడుపు కాదు. దాన్ని రియాలిటీ షో ఎందుకు పెడుతున్నారంటే మిమ్మల్ని నమ్మించడానికి, అంతే. అక్కడ సినిమాల్లో కూడా అంత నటించరు, నటించరు. రియాలిటీ షోలో నటించినంత సినిమాల్లో కూడా నటించరు. గుర్తుపెట్టుకోండి. ఎవడో డ్యాన్స్ చేస్తా పైనుంచి కింద పడిపోతాడు, వీళ్ళందరూ లేచి నిలబడతారు. అదంతా ముందే ప్లాను. ఎవరికైనా దెబ్బలు తగినాయా? ఎవడైనా హాస్పిటలైజ్ అయ్యాడా? అప్పుడు సో వీటికి టైం ఇవ్వడం మానేసి మీరేం చేయాలి? మీరు మీ క్లాక్లో కొంత సమయాన్ని ప్రతిరోజు మీకు కేటాయించుకోవాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు టైం ఇవ్వకపోతే? ఏది లేకపోతే దీనికి ఇస్తారు మీరు టైం. దీంతో సమస్య ఏంటి? ఎక్కడో ఉంటాడు ఒక తలమాసినోడు, వాడు వస్తాడు చాటింగ్లోకి, గంట గోవింద. అవునా? పోయినట్టే. ఫేస్బుక్లోకి వెళ్తారా? ఆ ఫేస్బుక్లో ఏమన్నా మంచి విషయాలు ఏమైనా పెడతారా? పనికొచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇదిగో నాకు జాబ్ వచ్చింది, ఇలాంటి జాబ్ వచ్చింది, నా ఇంటర్వ్యూ ఇంత టఫ్గా ఉంది, నా ఇంటర్వ్యూ ఇలా జరిగింది, ఇదిగో నేను పలానా పరీక్ష రాశాను, నాకు పలానా సబ్జెక్ట్ చాలా కష్టం, అయితే ఈ విధంగా నేను స్మార్ట్ వర్క్ చేశాను, నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఎవడన్నా పెట్టాడా? అబ్బాయి పెట్టాడు. చెత్త చెదారం ఎక్కడ ఉంటుంది? ఈ సోషల్ మీడియాలో ఉంటుంది. దాని చుట్టూ మీరు తిరుగుతుంటారు. చెత్త చుట్టూ తిరిగితే ఏముంటుందండి? చెత్తే కదా మిగులుతుంది చివరికి. కాబట్టి మీ సమయంలో, అమూల్యమైన సమయంలో మీరు ఫస్ట్ ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. నెక్స్ట్ మీరేం చేయాలి? మీకు మీరు టైం ఇచ్చుకోవాలి. మేము పర్సనాలిటీ డెవలప్మెంట్లో TFM అంటాం దాన్ని, టైం ఫర్ మీ. నా బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి. ఒకవేళ నాకేదైనా బలహీనతలుంటే వాటిని ఎలా అధిగమించాలో ప్లాన్ వేసుకోవడానికి. ఒకవేళ నాకేమైనా బలాలుంటే వాటిని ఎట్లా సానబెట్టాలో
మనం పుట్టడమే బలంతో పుడతాం. టాలెంట్ యు ఆర్ బోర్న్ విత్, దాంతో పుడతారు మీరు. బట్ టాలెంట్ని బాగా సానబెడితే దాన్ని స్కిల్ అంటారు. టాలెంట్ భగవంతుడు ఇస్తాడు, స్కిల్ మీరు తెచ్చుకుంటారు. మీరు స్టెయిన్లెస్ స్టీల్ షార్ప్ జాపనీస్ కత్తి ఒకటి కొనండి, మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి, 6 నెలల తర్వాత తీయండి, ఎలా ఉంటుంది కత్తి? సుత్తిలా మారిపోద్ది. మీ బతుకు కూడా అంతే. మిమ్మల్ని దేవుడు షార్ప్గా సృష్టిస్తే మీరు దాన్ని అటకెక్కిచ్చారనుకోండి, మంచం కింద దాచిపెట్టారనుకోండి, భూమిలో పాతిపెట్టారనుకోండి, ఏమవుతుంది? జీవితం తుప్పు పట్టిపోతుంది. మీకు తలాంతులు కథ తెలుసు కదా. ఒక తలాంతుడి ప్రాబ్లం ఏంటి? ఆ ఒక తలాంతుతో ఏం చేయాలో వాడికి తెలియదు. ఆ రోజుల్లో రజనీకాంత్ ఉంటే బాగుండేది. రూపాయితో ₹1 కోటి సంపాదిస్తాడు ఆయన. వాడికి తెలియదు పాపం. నో యువర్ పొటెన్షియల్. మీరు ఎప్పుడు ఒకటి మర్చిపోకూడదు సత్యం, మిమ్మల్ని దేవుడు తన పోలికలో సృష్టించుకున్నాడు. మీరు విశ్వాసులైనా అవిశ్వాసులైనా, మీ తల్లి గర్భంలో మీరు రూపుదిద్దుకున్నప్పుడు మీరు దేవుని సృష్టి. అందుకే దావీదేమన్నాడు, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నాయి. ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి ఎంబ్రియాలజీలో ఉన్న విషయాలని తెలుసుకోండి. ఎంబ్రియోస్, పిండశాస్త్రం ఒకసారి చదవండి. పిండశాస్త్రం అంటే పిండకుడు కాదు, గర్భంలో ఉండే పిండం అన్నమాట. అది ఎలాగా పిండం పిల్లవుతుంది, పిల్లోడవుతాడు. మీరు ఒక్కసారి తెలుసుకొని చూడండి, ఒళ్ళు గగురు పొడుస్తుంది. మీరు అట్లా తయారయ్యారు. భూమి యొక్క అగాధ స్థలంలో నీవు నన్ను విచిత్రముగా నిర్మించితివి. నువ్వు ఒక విచిత్రం. నువ్వు ఎవరినో చూసి అబ్బా ఎంత బాగుంది హీరోయిన్ అనుకో అక్కర్లా, నువ్వే విచిత్రం. మేకప్ తీసేస్తే ఆమె ఇంకొక విచిత్రం. మోసపోకండి, మీరే అసలు హీరోలు హీరోయిన్లు. ఎందుకంటే మేకప్ లేని వాళ్ళు మీరు రియల్, వాళ్ళు రీల్. గుర్తుపెట్టుకోండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ యు ఆర్ మేడ్ బై గాడ్. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నాకు చేత కాదు, నాకు అంత సీన్ లేదు అని అనుకోకూడదు. అనుకున్నారా మీరు పాపం చేసినట్టు. మీరు పాపం చేసినట్టే. ఎందుకంటే నాకంత సీన్ లేదు అని అంటే మిమ్మల్ని సృష్టించిన వాడికి అంత సీన్ లేదని అర్థం. అంటే సృష్టించిన వాడిని అవమానించినట్టు. ఎక్కడ దేవుడిని అవమానిస్తామో అక్కడ ఆయన ఆరాధించలేము. గుర్తుపెట్టుకోండి. మనం 2 పనులు చేస్తాం, రెండు కూడా తప్పే, 2 తప్పులు. అయితే నాకు అంత సీన్ లేదని దేవుడిని అవమానిస్తాం. లేదా నాకు చాలా సీన్ ఉంది, దానికి నేనే కారకురాలని మళ్ళీ దేవుడిని అవమానిస్తాం. సత్యం ఏంటంటే నీకు సీన్ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, నీకున్నంత సీను పక్కనోడికి లేదు. నెంబర్ 3, నీ సీను ఆయనే, నువ్వు కాదు. అర్థమవుతుందమ్మా? ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. నీకు సీన్ ఉంది, నీకున్న సీను పక్కనోడికి లేదు. సీన్ అంటే తెలుగు సీను కాదు, ఇంగ్లీష్లో SCENE ఉంటుంది, ఆ సీన్. నీకంటూ సీన్ ఉంటే ఆ సీన్కి ఎవరు కారకుడు? దేవుడే. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అప్పుడు నువ్వు నీ కుటుంబానికి, ఈ దేశానికి, దేవుడికి ఏదన్నా తిరిగి ఇవ్వగలుగుతావు. ఒక ఆయన అన్నాడు, ఒక ఇంగ్లీష్ మేధావి, హూ యు ఆర్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు యూ.
హూ యు ఆర్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు యూ. వాట్ యు డూ విత్ ఇట్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు గాడ్ అన్నాడు. నువ్వెవరు అనేది దేవుడు నీకిచ్చిన వరం. ఆ వరంతో నువ్వేం చేస్తావు, ఆ సామర్థ్యంతో నువ్వేం చేస్తావు అన్నది దేవుడికి నువ్విచ్చే నైవేద్యం. ఆరాధన అంటే చెప్పనా మీకు ఈరోజు? మ్యూజిక్కి మించి, చేతులెత్తి మీరు చేసే ఆరాధనకి మించిన ఆరాధన మీకు పరిచయం చేయనా? మీరు దేవుని సృష్టి అయితే దాంతో ద బెస్ట్గా మీరు చేయగలిగితే అదే మీరు ఆయనకి ఇచ్చే ఆరాధన. దీనికి సృష్టికర్త ఎవరు? దీనికి సృష్టికర్త? ఏమ్మా? ఎవరు దీని సృష్టికర్త? ఎవరు? మనతో సమస్య ఏంటంటే మనం సింపుల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కాంప్లెక్స్గా ఆలోచిస్తాం, అందుకే మనకు జవాబులు రావు. దీని సృష్టికర్త మనిషి. అర్థమైందా? ఎవరు దీని సృష్టికర్త? మనిషి. ఇది బాగా పనిచేసింది అనుకోండి, ఎవడికి ఘనత? మనిషి ఏం టెక్నాలజీ రా వాడిది, మనిషికి ఎంత బుర్ర ఇచ్చాడరా అనుకుంటాం. అంతేనా? మీ సృష్టికర్త ఎవరు? దేవుడు. మీలోంచి ద బెస్ట్ బయటకు వచ్చింది అనుకోండి, ఘనత ఎవరికి? అదే ఆరాధన. మీ జీవితమే నైవేద్యం. ఎప్పుడు? వెన్ యూ డూ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అలా మీరు చెయ్యాలి అంటే మీకు ముందు మీరెవరో తెలిసి ఉండాలి. మీకెవరో మీరు తెలియాలంటే మీ సృష్టికర్త ఎవరో మీకు తెలిసి ఉండాలి. ఇదే సీక్రెట్. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, లేస్తాం, అమ్మోళ్ళు చిన్నప్పుడు తన్ని తగిలేసి స్కూల్లో పెడతారు మనల్ని. మనం ఆ తర్వాత ఏడ్చుకుంటూ స్కూల్కి వెళ్తాం. సాయంత్రం వస్తాం. ఇక ఆడుకుందాం అనేటువంటి ఆడుకునే వయసు వచ్చేటప్పటికి చైతన్యంలో వేస్తారు. చైతన్యం అంతా పోతుంది. అక్కడ ఏముండదు. పైన ఒక లైటు, కింద ఒక పుస్తకం, ఎదురుగా ఒక మాస్టరు. చదువుకోవడానికి మనసు లేదు. ఇంకా చదివిందే చదవడం. అలెగ్జాండరు, అశోకుడు. ఏమీ రాదు. పరీక్షలు అయిపోయిన నెలకి మళ్ళీ పరీక్షలు పెడితే ఖచ్చితంగా 10/10 రాదు. మీరు రాసిన పరీక్షలు మీరే మర్చిపోతారు. దైవం పట్టేసి వదిలేసినోడు ఎట్లా ఉంటుంది? నాకేమైంది అంటాడు చూడండి. ఆ టైపులో మీరు పరీక్షలు రాస్తారు. ఆ టైంలో ఒక దయ్యం పడుతుంది మిమ్మల్ని. చివరికి మీరు ఎదగడానికి, మీలోని టాలెంట్ని నిబిడీకృతంగా, మీలో అంతర్లీనంగా ఉన్నదాన్ని బయటకు తెచ్చుకోవడానికి, ఆ టాలెంట్ని ట్యాప్ అవుట్ చేసుకోవడానికి మీకు సమయమే దొరకదు. అదే కదా ఈరోజు పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. సరే, మొత్తానికి డిగ్రీ పూర్తి చేస్తారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈసారి విపరీతమైన సమయం దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఉద్యోగం చేయరు. ఉద్యోగం కోసం తిరుగుతున్నాను అని 4 ఏళ్ళు చెప్తారు. మీరు డిగ్రీ 4 ఏళ్ళు చేస్తారు, మళ్ళీ ఉద్యోగం కోసం తిరుగుతున్నానని మళ్ళీ 4 ఏళ్ళు చెప్తారు. కొంతమంది అయితే ఇంకా మంచివాళ్ళు, వాళ్ళు 6 ఏళ్ళు తిరుగుతారు. ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అంటారు వాళ్ళు. ఈలోపు ఏమైపోతుంది? మీ యవనం అంతా, యవనం కాస్త మీరు ముదిరిపోతారు. యవనం కాస్త పోయే. ఈలోపు పెళ్ళి అంటారు. పెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా మీ జీవితం మీది కాదు. అంతే కదా? ఎలా ఉంటుంది బతుకు?
అందుకని మీరు ఏదైనా చేస్తే ఎప్పుడు చేయాలి? ఇప్పుడే చేయాలి. మీ గొప్పతనం మీరు తెలుసుకోవాలి. చాలామందికి తమ పర్సనాలిటీ ఏంటో తెలియదు, కానీ వేరే కోర్స్ తీసుకుంటారు. ఏమవుతారు? పాపం డిగ్రీ కష్టపడి పాస్ అవుతారు, కానీ రాణించలేరు ఆ తర్వాత. మనకేంటి, మన సమస్య ఏంటంటే కాలేజీ వరకు ఏదో ఒక విధంగా మార్కులు తెచ్చుకో, మార్కులు ఉంటే చాలు. ఉద్యోగం వచ్చేటప్పటికి ఎందుకు మనకు ఉద్యోగాలు రావట్లేదు? ఒకటి భాష రాదు, ఇంకోటి సబ్జెక్ట్ రాదు. మరి ఏమొచ్చు? మార్కులు వచ్చినాయి. మన విద్యా విధానం ఎంత గొప్పది. ఎంతమంది సంస్కృతం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చెప్పండి? సంస్కృతం చేతులు ఎత్తండమ్మా. సంస్కృతం తీసుకున్నాడు ఇంటర్మీడియట్లో అట్లా. మిగిలినంత తెలుగేనా? ఎత్తండి చేతులు. ఎన్ని మార్కులు వస్తాయేమో మీకు సంస్కృతంలో? 90 పైనే. ఏమొచ్చు సంస్కృతంలో? అది మన చదువు. అర్థమైందా మీకు? నువ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంస్కృతం చదివి బయటకు వచ్చి నీకు సంస్కృతం రాలేదంటే నీకంటే పల్లెటూరులో చదువుకున్నాడు బెటర్. వాడికి వేరే సంస్కృతం వచ్చు. అందువల్ల మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నేనెవరిని నాకు తెలియజేయి. అది చాలా అవసరం. 139 దావీదు కీర్తన చివరి భాగంలో దావీదు అంటాడు, మొదటి భాగంలో ఏవో నువ్వు నన్ను బాగా తెలుసుకొని ఉన్నావు అంటాడు. చివరి భాగంకి వచ్చి నేనెవరో నాకు అర్థం కావట్లేదు, నువ్వే పరిశోధించి తెలుసుకో. నాలో ఏమైనా బలహీనతలు ఉంటే నువ్వు నాకు చెప్పు. మీరు ఉద్యోగంకి వెళ్తే ప్రశ్న అడుగుతారు. ఏంటి ఆ ప్రశ్న? నీ వీక్నెస్ ఏంటి అని అడుగుతారు. నీ వీక్నెస్ నీకు తెలియలేదనుకోండి, అదొక పెద్ద వీక్నెస్, ఉద్యోగం రాదు. నిజం. నీ బలాలు ఏంటో కూడా నీకు తెలియలేదనుకోండి, నీ స్ట్రెంగ్స్ ఏంటని అడుగుతారు. అది కూడా తెలియలేదనుకోండి, అందుకో పెద్ద వీక్నెస్. దావీదు అంటున్నాడు, నాయనా నా వీక్నెస్ ఏంటో నాకు చెప్పు. మన బలాలు మనకు తెలియాలి, మన బలహీనతలు మనకు తెలియాలి. మన బలాలని అడ్వాంటేజ్గా తీసుకొని మన బలహీనతల్ని మనం జయించాలి. అప్పుడు మనం ఎదుగుతాం. మనం ఏం చేసామంటే జీవితాన్ని ఖైమ కొట్టామమ్మా, అది మన ప్రాబ్లం. చర్చికి వచ్చే జీవితం ఒకటి, ఇది వేరు. చర్చి, బైబిలు, ఆరాధన, భజన ఇదంతా ఒకటి. బయటికి వెళ్ళిపోతాం మళ్ళీ, అదంతా మళ్ళీ వేరు. ఎప్పుడైనా మీరు బైబిల్ తెరిచి నా కెరియర్ గురించి నాకేమైనా బైబిల్ చెప్తుందా అని ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేశారా? అసలు మీకు వెలగదే. ఎందుకంటే మీకు ఈ కనెక్షన్ ఉందనే తెలియదు. అందువల్ల మీరు చేయవలసిన పని ఏంటి? మీరెవరో మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ప్రతి మనిషిలో, మీరు దేవుని స్వరూపంలో సృజించబడ్డారు కాబట్టి ప్రతి మనిషిలో ఏముంటుంది? ఒక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని ఏం చేయాలి? బెస్ట్గా వాడుకోవాలి. అప్పుడే మీరు ఎదుగుతారు. మీరు ఆ సామర్థ్యాన్ని బెస్ట్గా వాడుతున్నారనుకోండి, మిమ్మల్ని పిలిచి ఉద్యోగం ఇస్తారు. అంతే. మీ ఇంట్లో ఒక బ్రహ్మాండమైన కార్పెంటరీ వర్క్ చేసుకోవాలనుకోండి, మీరు ఎవరి కోసం చూస్తారు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా, ఇంకొక దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఒక 1/2 కోటితో ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి. మీరు నగరంలో, ఊర్లో చెత్త కార్పెంటర్ ఎవరైనా వెతుకుతారా? ఏం వెతుకుతారు? బెస్ట్. ఎందుకు అతని దగ్గరికి వెతుక్కుంటే ఎందుకు వెళ్ళారు మీరు? హీ గేవ్ హిజ్ బెస్ట్. అంతే.
మీలో సామర్థ్యాన్ని మీరు వెలికి తీయడం మొదలెడితే మీరు వెతుక్కోకర్ల జాబ్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఫస్ట్ ఏం చేయాలి? మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు చాలా ఇంపార్టెంట్గా చేయవలసిన పని ఏంటంటే, మొదట దేవుణ్ణి ఎరిగి ఆ జ్ఞానంతో స్వీయ జ్ఞానాన్ని సంపాదించాలి. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ గివ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. దేవుని గురించిన సరైన జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, నా గురించి నాకు సరైన జ్ఞానం, అప్పుడు అహంభావంలో ఉండం, న్యూనతాభావంలో ఉండం, సుపీరియారిటీలో ఉండం, ఇన్ఫీరియారిటీలో ఉండం. మనం ఎవరో మనకి తెలుస్తుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, ప్రతివాడు తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు.